నాగల్ చౌరస్తాలో నిర్వాహకులు సిగ విజయ్ కుమార్ అజయ్ గౌడ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సుప్రజ హాస్పిటల్స్లో శనివారం నాడు కార్డియాలజిస్ట్, పీడియాట్రిక్స్, డయాలసిస్, ఆరోగ్యశ్రీ విభాగాలకు దానికి సంబంధించిన అధునాతన పరికరాలను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు మధు యాష్కి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, టూరిజం మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, సాయిశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి సుప్రజ హాస్పిటల్లో ఈ విభాగాలను ప్రారంభించడం శుభసూచకమని అన్నారు. అందుబాటు ఫీజుతో అధునాతన పరికరాలతో మెరుగైన వైద్య సేవలు అందిస్తారని అన్నారు. యాజమాన్యానికి అభినందనలు తెలుపుతూ ప్రజలందరూ వీరి వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ప్రారంభోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుప్రజ మాతృ సంరక్షణ స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు 20,000కే డెలివరీ చేస్తామని అన్నారు. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు 20 రూపాయలకే కన్సల్టెన్సీ ఫీజు తీసుకుంటామని అన్నారు. ఆరోగ్యశ్రీ, హెల్త్ ఇన్సూరెన్స్ అన్నింటినీ మా హాస్పిటల్లో వినియోగించుకోవచ్చని అన్నారు. సామాజిక స్పృహతో ఎంతో అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బందితో అందుబాటు ఫీజుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఇక్కడ ఈ హాస్పిటల్ను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజలు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సుప్రజ హాస్పిటల్లో నేడు అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే అడ్వాన్స్డ్ సిటీ స్కాన్ మరియు కంప్లీట్ డయాలసిస్ యూనిట్ అండ్ మరియు పీడియాట్రిక్ డిపార్ట్మెంట్, నియోనాటాలజీ డిపార్ట్మెంట్, ఈ 4 డిపార్ట్మెంట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఓపెనింగ్ సెరమనీ సందర్భంగా ఈ సుప్రజ హాస్పిటల్ నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళ, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి 20,000 రూపాయలకే డెలివరీ చేస్తాము ఈరోజు నుంచి. ఈ స్కీమ్ పేరు సుప్రజ మాతృ సంరక్షణ. ఈ స్కీమ్లో అడ్మిషన్ టు డిశ్చార్జ్ వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి మెడిసిన్స్, టెస్టులు, సర్జరీ ఉన్నా కానీ లేదా నార్మల్ డెలివరీ ఉన్నా కూడా అడ్మిషన్ టు డిశ్చార్జ్ వరకు 20,000లోనే కంప్లీట్ చేయబడుతుంది ఈ స్కీమ్లో. అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సుప్రజ హాస్పిటల్లో కన్సల్టేషన్ 20 రూపాయలు మాత్రమే. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 20 రూపాయలు మాత్రమే. ఈ ఓపెనింగ్ సెరమనీ సందర్భంగా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక హాస్పిటల్ యాజమాన్యంగా మా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకొని మేము ఈ సొసైటీకి సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. సో మేము ఈ సేవలని మనస్ఫూర్తిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఇది మన ఎన్ని బెడ్ల హాస్పిటల్? ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ కూడా ఉంది. ఇది 100 బెడెడ్ హాస్పిటల్. ఇది ఫుల్లీ ఎక్విప్డ్, రౌండ్ ద క్లాక్ ఎనస్థీషియా టీమ్, రౌండ్ ద క్లాక్ ఫిజిషియన్, ఆల్ కంప్లీట్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ పారామెడికల్ స్టాఫ్ 24/7 ఉన్నటువంటి సుప్రజ హాస్పిటల్. మేము పేదలకి కార్పొరేట్ వైద్యాన్ని అతి తక్కువ ధరలో అందజేయడం జరుగుతుంది ఈ నాగోల్ పరిసర ప్రాంత ప్రజలకు. ఎందుకంటే మేము ఈ హాస్పిటల్ని ఒక వ్యాపారంగా కాకుండా ఒక సామాజిక బాధ్యతగా మేము నడిపించాలనుకుంటున్నాము. ఎందుకంటే హాస్పిటల్ ఇండస్ట్రీ అనేది అన్ని వ్యాపారాలలో కాకుండా మానవ సంబంధాలతో కూడుకున్నటువంటి వ్యాపారం ఇది. కాబట్టి ఈ సుప్రజ హాస్పిటల్ ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మానవతా విలువలతో కూడినటువంటి వైద్యాన్ని అందిస్తుందని ఈ ఓపెనింగ్ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇన్సూరెన్సెస్, కార్పొరేట్స్, ట్రాన్స్కో, జెన్కో మరియు సింగరేణి, మరి ఈఎస్ఐ, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, మిదాని మరియు సిజిహెచ్ఎస్, అన్ని కార్పొరేట్ మరియు ఆల్ టీపీఏ ఇన్సూరెన్సెస్ ఈ సుప్రజ హాస్పిటల్లో కలవు. ఆరోగ్యశ్రీ పేషెంట్స్ కూడా కార్డియాలజీ విభాగంలో కూడా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్యశ్రీలో కార్డియాలజీ సేవలు, స్టెంట్స్ కానీ, బైపాస్ సర్జరీస్ కానీ, యాంజియోగ్రామ్స్ కానీ ఉచితంగా చేయబడుతుంది. అలాగే ఆరోగ్యశ్రీలో యూరాలజీ, ఆర్థో కూడా వైద్య సేవలు కూడా అందించబడుతున్నాయి ఈ రోజు నుంచి. ఆరోగ్యశ్రీ మీద స్కానింగ్ మరియు అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా చేయబడుతుంది. మహిళలకు అందరికీ, తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు అందరికీ 20,000 రూపాయలనే మీకు డెలివరీ లభిస్తుంది. అది సిజేరియన్ అయినా లేకపోతే నార్మల్ డెలివరీ అయినా అవుతుంది. ఇంకా ఎవరికైనా తెల్ల రేషన్ కార్డు ఉంటే కన్సల్టేషన్ ఫీ కేవలం 20 రూపాయలకే ఉంటుంది మన నాగోల్లో ఉన్న సుప్రజ హాస్పిటల్స్.
మ్యామ్ ఒకటి డెలివరీ కాకుండా వేరే ఏమేమి ఉన్నాయి సర్వీసెస్ కొద్దిగా చెప్పగలరా మీరు? అంటే డెలివరీస్లో నో ఐడి గైనకాలజిస్ట్, ఆర్థో, నెఫ్రో, న్యూరో, కార్డియో కూడా ఉన్నాయా? లేకుంటే మెటర్నిటీలో ప్లస్ న్యూనటాలజిస్ట్ కూడా సపరేట్గా ఉన్నారా అని చెప్పేసి how much are people going to charge for the delivery maternity also you can tell us, and even gynecologist if it is available, and what type of charges you are charging for the consultations for the patient also you can tell us. గైనకాలజిస్ట్ కన్సల్టేషన్స్ ఇంకా వేరే ప్రతి కన్సల్టేషన్ ఏది ఉన్నా డెలివరీ టైంలో అవన్నీ కలిపి ఇంకా డెలివరీ ఛార్జెస్ అన్ని కలిపి 20,000కే అవుతుంది మన సుప్రజ హాస్పిటల్స్లో. ఇంకా నార్మల్గా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ ఆర్ అందరికీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ కన్సల్టేషన్స్ ఏ డిపార్ట్మెంట్లో ఉన్న కన్సల్టేషన్స్ 20 రూపాయలకే అవుతుంది. డయాబెటీస్, షుగర్ లాంటివి ఏమనిపిస్తారు? అన్నీ ఉంటాయి. జనరల్ ఫిజిషియన్ అయినా, నెఫ్రాలజీ అయినా, కార్డియాలజీ అయినా అన్ని కన్సల్టేషన్స్ 20 రూపాయలకే కేవలం.